ఈ వీడియోలో నేను రాజీవ్ యువ వికాసం స్కీమ్కు సంబంధించినటువంటి ఒక గుడ్ న్యూస్ అయితే మీకు నేను చెప్పబోతున్నాను. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియోని చివరి వరకు చూసినట్లయితే ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది అయితే మీకు అర్థమవుతుంది. సో ఈ వీడియో మీరు చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. అదేవిధంగా ఎవరైతే మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వాళ్ళైతే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. తెలంగాణ సర్కార్ అనేది రాజీవ్ యువ వికాసానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. రాజీవ్ యువ వికాసం స్కీమ్ కింద స్వయం ఉపాధి రుణాల మంజూరు నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటిపైన ప్రభుత్వం అయితే ఒక కీలక నిర్ణయం తీసుకుంది ఫ్రెండ్స్. యూనిట్లను 4 కేటగిరీలుగా విభజించింది. అది అందరికీ తెలిసినటువంటి విషయమే. సో రాయితీ నిధుల వాటాను కూడా ఇప్పుడు ప్రభుత్వం అనేది కొత్తగా పెంచడం జరిగింది. సో గతంలో అమలు చేసినటువంటి ఈ స్వయం ఉపాధి స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో వాటికన్నా మెరుగ్గా ఈ యొక్క నిబంధనలు ఉండాలి అనేది ప్రభుత్వం యొక్క ఆలోచన. సో దీనికి సంబంధించి నిన్న బట్టి విక్రమార్క గారు సంక్షేమ శాఖల ఉన్నత అధికారులతో సమావేశం అయితే కావడం జరిగింది. సో ఈ సమావేశంలో వాళ్ళు ఏమేమి డిసైడ్ చేశారంటే ఈ సమీక్షలో యూనిట్ల వ్యయము రాయితీ వాటాను ఖరారు చేసింది ప్రభుత్వం. రాజీవ్ యువ వికాసం కింద ఆర్థికంగా వెనుకబడినటువంటి వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఇచ్చేటటువంటి ఈ యొక్క లోన్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి కొన్ని కొత్త నియామకాలు అయితే వీళ్ళు జారీ చేయడం జరిగింది. సో దీనిలో మెయిన్గా ఏంటంటే ఈబీసీలకు ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని నిర్ణయించినటువంటి ప్రభుత్వం ఆదివారం నుంచి దీనికి సంబంధించినటువంటి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లుగా తెలుస్తుంది. అదేవిధంగా దీనికి సంబంధించి రాజీవ్ యువ వికాసం స్కీమ్ పైన సమగ్ర నిబంధనలు సోమవారం అయితే వీళ్ళు జారీ చేయబోతున్నట్టుగా సమాచారం ఫ్రెండ్స్. సో దీనిలో ముఖ్యమైనటువంటి అప్డేట్ ఏంటి అంటే ఫ్రెండ్స్, స్వయం ఉపాధి పథకాల కింద చిరు వ్యాపారులు చేసుకునే వారి కోసం ప్రత్యేకంగా 50,000 రూపాయల రుణ పథకాన్ని వీళ్ళు అమలు చేయబోతున్నారు. సో దీంతో పాటుగా లబ్ధిదారులు ఈ యొక్క చిన్న వ్యాపారం చేసుకునేటటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే వీళ్ళు 50,000 రూపాయల వరకు అయితే మనం ఇక్కడ లోన్ తీసుకోవచ్చు. లోన్స్ అనేది అయితే వీళ్ళు ఇవ్వబోతున్నారు ఫ్రెండ్స్. ఈ 50,000 రూపాయలు ఏంటంటే కంప్లీట్గా సబ్సిడీ కిందనే వీళ్ళైతే ఇవ్వబోతున్నారు. ఈ 50,000 రూపాయలను తిరిగి వీళ్ళు మళ్ళీ బ్యాంకులకు కానీ ఎవరికి కానీ కట్టాల్సినటువంటి అవసరం లేదు ఫ్రెండ్స్. అదేవిధంగా 1,00,000 లోపు ఎవరైతే లోన్ తీసుకుంటారో గతంలో వీళ్లకు 80% సబ్సిడీ అనేది ఉండేది. దీన్ని ఇప్పుడు వాళ్ళు 90%కి పెంచాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం ఫ్రెండ్స్. అంటే ఎవరైతే 1,00,000 లోపు లోన్ తీసుకుంటారో వాళ్ళు కేవలం 10,000 మాత్రమే తన వాటా కింద బ్యాంకులకైతే చెల్లించాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా ఇంతకుముందు 1,00,000 నుంచి 2,00,000 లోపు వ్యయం ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి మామూలుగా ఇప్పుడు కొత్త దాని ప్రకారము 80% రాయితీని గవర్నమెంట్ ఇస్తున్నట్లుగా సమాచారం. అదేవిధంగా 2,00,000 నుంచి 4,00,000 యూనిట్ల లోపు ఎవరైతే లోన్ తీసుకుంటారో వాళ్ళకి 70% సబ్సిడీ ఇవ్వబోతున్నట్టుగా గవర్నమెంట్ అనేది నిర్ణయం తీసుకుంది. సో దీనివల్ల ఏంటంటే చాలా వరకు లోన్స్ స్వయం ఉపాధి అనేది చాలామంది పొందాలి అని చెప్పేసి గవర్నమెంట్ యొక్క ఉద్దేశం అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. సో దానికోసమని స్వయం ఉపాధి పథకాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకి మెరుగైన ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో ఈ మేరకు సబ్సిడీ వాటానైతే వీళ్ళు పెంచినట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్. ఇది నిజంగానే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి స్వయం ఉపాధి పొందాలని చూసేటటువంటి ప్రజలకైతే నిజంగానే గుడ్ న్యూస్ అండి. ఎవరైతే చిరు వ్యాపారాలు చేసుకుంటూ 50,000 లోపు లోన్ తీసుకుంటారో వాళ్లకు 100% సబ్సిడీ కింద గవర్నమెంట్ వాళ్ళైతే లోన్లు ఇవ్వబోతున్నారు. అదేవిధంగా 1,00,000 లోపు 90% సబ్సిడీ ఇవ్వబోతున్నారు. అదేవిధంగా 1,00,000 నుంచి 2,00,000 తీసుకునే వాళ్ళకు 80% సబ్సిడీతో లోన్స్ అనేది ఇవ్వబోతున్నారు. 2,00,000 నుంచి 4,00,000 తీసుకునే వాళ్ళకు 70% సబ్సిడీ కింద లోన్స్ అయితే ఇవ్వబోతున్నారు ఫ్రెండ్స్. సో ఎవరికైతే నిజంగానే ఈ లోన్స్ తీసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళు మండే నుండి దీనికి సంబంధించినటువంటి కొత్త ఆదేశాలు అయితే వీళ్ళు జారీ చేయబోతున్నట్టుగా సమాచారం ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. అలాగే ఎవరికైతే ఈ వీడియో ద్వారా హెల్ప్ అవుతుంది అని చెప్పేసి అనుకుంటున్నారో వాళ్ళతో షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.